నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు త్రిజగద్గురు పీఠం చైర్మన్, అలాగే వారసురాలైన మైలవరపు నాగమణి గారు. మరి అమ్మగారు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మనకున్న సందేహాలన్నిటిని అడిగి నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, మరి పంచమి అన్నాం కాబట్టి నెక్స్ట్ అతి ముఖ్యమైనది నవమి. అవునండి. మరి ఆ నవమి యొక్క ప్రాముఖ్యత, ఆ రోజు ఆ 9 రోజుల్లో వచ్చే నవమి రోజు ఎలాంటి పూజా విధానం చేసుకుంటే బావుంటదమ్మా? తప్పకుండా అమ్మా. నవమి రోజున కూడా మనకి చాలా విశేషమైన రోజులున్నాయి. అంటే మధ్య మధ్యలో ఒక 3 రోజులకి, 2 రోజులకి గ్యాప్ వచ్చి ఒక విశేషమైన రోజులున్నాయి. అది కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. చాలా తెలుసుకోవాల్సిన విషయం కూడా. అంటే ఈ నవమి రోజునే మనం చేసుకోవాలా ఈ అపరాజిత పూజ అనేది మనం అనుకుంటాం. కానీ కాదమ్మా. ఏదేమైనా మనం ముఖ్యమైన ఒక పనుల మీద మనం వెళ్తున్నాము. హ్మ్. అంటే విదేశీయానం కానీ, హ్మ్. విదేశాల్లో ఏదైనా మనం చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, హ్మ్. లేకపోతే మనం తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు ఒక్కోసారి 20 రోజులు, 15 రోజులు కూడా మనం యాత్ర చేసే ఒక సందర్భం అనేది వస్తుంది. ఓకే అమ్మా. ఇప్పుడు రీసెంట్‌గా ఏదైనా మనం ఒక చోటకి వెళ్ళినప్పుడు మన వార్తల్లో కూడా వింటున్నాం. అనుకోని సందర్భాల్లో మనం యాత్రకని వెళ్తాం. మనం ఏదో వినోదయాత్రకనో, తీర్థయాత్రలకనో వెళ్ళినప్పుడు ఆకస్మికంగా కొన్ని చర్యలకు మనం అక్కడ లోనవుతూ ఉంటాం. బందీతో మొన్న చూడండి నేపాల్ వెళ్ళారు. హ్మ్. యాత్రకెళ్ళారు. అవునమ్మా. అక్కడ ఏదో ఇది జరిగింది. ఘర్షణ ఘర్షణ జరిగింది. అవును. జరిగినప్పుడు మన వాళ్ళు కొంతమంది అక్కడ చిక్కుకుపోవటం జరిగింది. అట్లాగే ఇంకో టైంలో ఇట్లా కాశ్మీరు అటు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మనం ఉగ్రదాడి. అనుకోని ఉగ్రదాడి జరిగినప్పుడు అక్కడ కూడా మనం అనుకోని సంఘటనలో చిక్కుకుని మనం కొద్దిగా ఇబ్బందులు పాలయ్యాం. ఓకే అమ్మా. ఇప్పుడు యాత్రని చేసేదనేది వాళ్ళు విహారయాత్ర కానీ తీర్థయాత్ర కానీ సుఖంగా ఉండాలి. అవునమ్మా. ఆ కరెక్టే. యాత్రని అందుకే క్షేమంగా వెళ్ళి లాభంగా. లాభంగా రండి అని ఆశీర్వదిస్తారు మన అవును. పెద్దవాళ్ళు ఎవరన్నా మేము ఇట్లా వెళ్ళొస్తున్నాము అని అన్నప్పుడు కదా. అవునమ్మా. కాబట్టి అట్లా మనం ఏదన్నా ఒక ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు, ముఖ్యమైన ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు మనకు ఎటువంటి అపజయం లేకుండా హ్మ్. క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలన్న ఉద్దేశంతో ఈ హ్మ్. అపరాజిత వ్రతాన్ని, ఈ పూజని చేసుకుని మనం ఆ ప్రయాణాన్ని కొనసాగించడం చాలా మంచిది అని చెప్తుంది ఈ విషయం. అంటే ఈ దసరా రోజు నవమికి చేసుకుంటే ఏడాదంతా దాని ఫలితం ఉంటుందంటారమ్మా? లేదు లేదు లేదు. లేదా? ఓకే. ఓకే అమ్మా. చాలా మంచి ప్రశ్న అడిగారు. దసరా రోజు చేసుకునేది ఎందుకనంటే పండగలన్నిటిలో పాటు ఒక సందర్భాన్ని అనుసరించి చేసుకునేది ఇది. ఓకే అమ్మా. ఇందాక మనం ఒక వ్రతం గురించి చెప్పుకున్నట్టు ఇప్పుడు అపరాజిత వ్రతాన్ని దసరాల్లో విశేషంగా చేసుకునేది ఒక పూజ, ఓకే ఒక అమ్మా. నోము. హ్మ్. అట్లా కాదు కదా. మనం ప్రయాణం అనేది ఒక సందర్భంలో మనం పెట్టుకుంటాం కాబట్టి ఆ ప్రయాణ సందర్భంలో తప్పకుండా ఇది చేసుకుని అప్పుడు తీరవలసిందే. కూడా చేసుకోవచ్చు ఎళ్ళే ముందు. చేసుకోవాలి. ఓకే. ఓకే. దాని గురించే ఓకే అమ్మా. ఇది ఎందుకు, ఏమిటి, ఎవరు చేశారు, ఎలా ఇది ఉదాహరణ చెప్పండమ్మా అని అది కూడా. మనకి ఇతిహాసాల్లో కానీ మనకి ఎట్లా ఉంది, హ్మ్. చరిత్ర ఎలా ఉంది అన్నప్పుడు హ్మ్. రాముల వారు రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు హ్మ్. దుర్గాదేవే అపరాజితాదేవి అంటే ఆ! అవునమ్మా. దుర్గాదేవే. నవరాత్రులంటే ఆ, దుర్గామాతకి సంబంధించిన దుర్గాదేవి. రూపాలే. హ్మ్. అప్పుడు వెళ్ళినప్పుడు లంక మీదకి వెళ్తున్నారు స్వామి. హ్మ్. వెళ్ళినప్పుడు మనం విజయం పొంది రావాలి. రావణుడు కూడా తక్కువ వాడు కాదు. అవును. చాలా శివభక్తుడు, ధీరుడు, అత్యంత శివభక్తుడు బలం కదా. కలిగిన వాడు. కాబట్టి మనం జయాన్ని పొంది తిరిగి రావాలి అన్న ఉద్దేశంతో ఏం చేస్తే బాగుంటుందని అప్పుడు స్వామి ఆలోచించి రాములు వారు హ్మ్. అపరాజిత వ్రతాన్ని ఆచరించి ఓకే అమ్మా. ఆవిడ యొక్క ఆశీస్సులు తీసుకుని లంక మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఓకే. ఓకే. ఆ ఓకే. సందర్భం ఒకటి ఉంది. తర్వాత మహాభారతం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు పాండవులు అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. హ్మ్. వాళ్ళ ఊరు పేరు కూడా ఏవో అన్నీ తెలియకుండా మార్చుకొని. ఉండవలసి వచ్చింది. హ్మ్. వచ్చినప్పుడు ఈ అజ్ఞాతవాసంలో మనం విజయం పొందాలి హ్మ్. అని అన్నప్పుడు విరాట్ రాజు దగ్గర కొలువులో వీళ్ళున్నప్పుడు ఆ యొక్క రాజ్యం పొలిమేరల్లో ఒక జమ్మి చెట్టు ఉంది. హ్మ్. ఆ జమ్మి చెట్టు దగ్గర ఈ ఆయుధాలన్నీ దాస్తూ వీళ్ళు ఏం చేశారంటే ముందు ఇట్లా కాదు, మనం ఒక అపరాజిత వ్రతాన్ని మనం చేసుకుని అప్పుడు మనం వెడితే కనుక మనం చేసే ఈ పని అనేది నెరవేరుతుంది, అఖండంగా ఉంటుంది. మన సంవత్సరంలో బయటపడిపోయాం అనుకోండి ఎవరైనా అవును. మళ్ళీ చేయాల్సి మళ్ళీ వస్తుందని కదా, 14 ఏళ్ళు. వాళ్ళ మళ్ళీ చేయాల్సి వస్తుందని కదా. కాబట్టి ఆ టైంలో కూడా వీళ్ళు ఈ అపరాజిత వ్రతాన్ని చేశారని
మనకి ఓకే. పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయమ్మా. అంటే ఒక రకంగా ఏ ఆపదొచ్చినా కూడా అపరాజిత వ్రతం చేసుకుంటే గనక దాని నుంచి బయటపడతామన్నట్టుగా. పడతారు. తర్వాత ఇంకోటి ఏంటంటేనండి, మీరు మిలిటరీ వాళ్ళు, హ్మ్. మనకి సైన్యం మన దేశాన్ని కాపాడుతూ ఉన్నారు. అవునమ్మా. వాళ్ళు మిలిటరీ గుడారాల్లో ఉన్నా కూడా హ్మ్. ఏం చేయాలంటే, ఏదన్నా ఒక యుద్ధ ప్రాతిపదిక వచ్చింది, వెళ్ళాల్సొస్తోంది హ! అన్నప్పుడు, వీళ్ళు ముందుగా ఈ వ్రతాన్ని గనక ఆచరించుకుని, అంత విధి విధానంగా చేయకపోయినా గూడా అపరాజితాదేవి అని ఆవిడని మనసులో స్మరించుకుని, ఆ యుద్ధానికి గనక వెడితే వాళ్ళు కూడా విజయం పొంది మన దేశానికి తిరిగొస్తారు. ఇదైతే చాలా మందికి అట్‌లీస్ట్ ఫాలో అవ్వాలనుకుంటున్నాం. చాలా ఎందుకంటే అమ్మా, చాలా. అందరూ అలా విధానం చేయలేకపోయినా మనసులో తలుచుకున్నా కూడా ఉండేదంటే ఇంకెప్పుడూ తలుచుకుంటూనే ఉంటారు. అవునవునవును. కాబట్టి అట్లా వాళ్ళకి గూడా ఇది ఉపయోగపడుతుంది. హ్మ్. అనేక చోట ఏదన్నా ఇదివరకు రాజ్యాలు, రాజుల ప్రభుత్వాలు, వాళ్ళు హ్మ్. రాజులు వెళ్ళినప్పుడు కూడా ఏదైనా ముఖ్య యుద్ధం వచ్చింది అన్నప్పుడు దుర్గాదేవి అంటే పార్వతీ అమ్మవారిని అపరాజితాదేవిగా, అంటే అపరాజితది అంటే ఇక అప్పుడు వాడికి పరాజయం, అపరాజితం అంటే ఇంకేం లేదు, జయమే. అంతే అమ్మా. అది కలుగుతుందన్న ఉద్దేశంతో ఈ వ్రతాన్ని చేసుకుని వెళ్ళటం జరుగుతోంది. కాబట్టి ఎవరైనా యాత్రలు చేయాలనుకున్నా, ఇట్లా ఇందాక మనం చెప్పుకున్నట్టు సైన్యం మీదకి ఎవరైనా సైన్యంలో ఉన్న వాళ్ళు ఏదన్నా ప్రత్యేకమైన యుద్ధానికి మనం వెళ్ళాలనుకుంటున్నా, శత్రు సైన్యం మురికి, అవన్నీ మనం జయం కూరాలంటే, యాత్ర పరిపక్వత రావాలంటే, అది మనం ఇట్లాగే చెప్పుకున్నాం కదండి. హ్మ్. నేపాల్ దుర్ఘటన కానీ, మనకి కాశ్మీర్ దుర్ఘటన కానీ, ఇట్లాంటివన్నీ వాటిల్లో మనం అనుకోనట్టు మనం గురవుతూ ఉంటాం. అవునమ్మా. ప్రాణాలు కరెక్టే. కోల్పోయే పరిస్థితి కూడా మనకు ఉంటుంది అవునమ్మా. కరెక్టే. కదా. కాబట్టి మళ్ళీ ఇట్లాంటివన్నీ మనం ఎదుర్కోకుండా ఉండటానికి ఇది చేసుకుని, దానికి తగ్గట్టు తిథి, వార, నక్షత్రాలు, తారాబలం ఇవి కూడా చూసుకోవాలి. చూసుకుని ప్రయాణానికి అందుకే మనకి తారాబలం కూడా ఉంటుంది, క్షేమతార. మీరు ఏ టైంలో బయటకెడితే మంచిది, అదోటి. రాహుకాలం, యమగండాలు కూడా ఇవి కూడా అవునమ్మా. ఉన్నాయి కదా, కరెక్టే. మనం కరెక్టే. నిత్యం అన్నీ దైనందిన జీవితంలో చూసుకునేవి. కరెక్టే అమ్మా. అన్నీ చూసుకుని మనం ప్రయత్నం చేసి వెళ్ళినా కూడా ప్రారంధ కర్మ కొంత అది మనం అవునమ్మా. చేయలేం. కరెక్టే కాబట్టి అమ్మా. వీటన్నిటిని మనం దైవ సంకల్పం ఉంటే గనక అవునవును. వీటన్నిటిని మనం తప్పించుకోగలిగే శక్తి కలగాలి అని అంటే, మనకు అపరాజిత వ్రతాన్ని తప్పకుండా ఈ దసరాల్లో ఒకసారి ఆచరించుకుని, మళ్ళీ చెప్తున్నాను, మీరెప్పుడైతే ప్రయాణం పెట్టుకున్నారో అప్పుడు ఈ వ్రతాన్ని చేసుకుని, పూజ చేసుకుని వెళ్ళటం చాలా మంచి పద్ధతి. ఎందుకండి, ఇప్పుడు మనం తిరుమల వెళ్ళాలన్నా కూడా హ్మ్. ముందు వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకుని, ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుని బయటికెళ్తాం. అవునమ్మా. కొన్ని ఇళ్లల్లో ఇది ఉంది. ఓకే. ఓకే. వెంకటేశ్వర స్వామి దీపారాధన చేయిందే, పూజ చేయిందే తిరుమల వెళ్ళం. అవునమ్మా. మామూలుగా అయితే పూజ చేసుకున్న తర్వాతే ఏ ప్రయాణాన్నైనా మొదలు పెడతారు. ఆ! మరి అది. కానీ కాబట్టి అట్లాంటిదే ఇది కూడా. ఓకే అమ్మా. కాబట్టి ఓకే. ఇది అందరూ తప్పకుండా ఆచరించుకుని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే అమ్మా.